విజయదశమి శుభాకాంక్షలతో మరో మంచి ఉత్సవంతో మీ ముందుకు వచ్చేసింది మీ అరుణ చామర్తి ముట్కూరి. మీ ఆదరాభిమానాలను సదా ఇలాగే మాకు అందించాలని కోరుతూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, కొత్తగా వచ్చిన హైప్ బటన్ కూడా ఇచ్చి మమ్మల్ని సమాదరించాలని కోరుతున్నాను. చూసిన వారు మీకు ఏ పాయింట్ నచ్చిందో, ఏ విషయం నచ్చలేదో స్పష్టంగా చెబితే దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. తెలంగాణలో బతుకమ్మలాగా విజయదశమి అంటే బతుకమ్మ తెలంగాణలో ఎలాగో విజయదశమి తర్వాత విజయనగర ప్రాంతవాసులకు అంతే ముఖ్యమైనది సిరిమాను, పైడితల్లి సిరిమానోత్సవం. దీనికోసం దసరా తర్వాత ఎంతగా ఎదురు చూస్తారు అంటే దసరా కంటే ఎక్కువగా దీనికోసం ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విజయనగరంలో నాటి సామ్రాజ్య పాలన నుండి 300 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా సాగుతున్న ఉత్సవమే ఈ పైడితల్లి ఉత్సవం. తలచిన వారికి, కొలచిన వారికి కొంగు బంగారంగా కేవలం ఆ రాష్ట్రంలోని వారే అని కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి ఈ ఉత్సవాన్ని దర్శించుకుంటారు. గజపతి వారింటి ఆడపడుచుగా ఇలవేల్పుగా వెలసిన తల్లి విజయరామరాజు యుద్ధ సన్నాహాలని ఆపమని, పోరు వలన నష్టమేనని ఉద్భవించిన శాంతమయ్యి విజయ రామరాజు మరణవార్త విని చెరువులో కనకదుర్గగా వెలిసి విజయనగర చరిత్రలో కలికితురాయిగా మారిన చల్లని తల్లి. అమ్మవారిని పూజించిన తొలి పూజారి పతివాడ అప్పయ్య నాయుడు అమ్మవారి నిజస్వరూపం చూసిన ధన్యజీవి. ఈ ఉత్సవం సాధారణంగా విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడు నిర్వహిస్తారు. మంగ దదాతి ఇతి మంగ, శుభాలను చేకూర్చేది అని అర్థం. తలపై కుండలతో అంటే ఘటాలతో మహిళామణులు పైడమ్మని ధ్వానిస్తూ మొక్కు తీర్చుకోవడం తెలంగాణ ప్రాంతంలోని బోనాలనే తలపిస్తుంది. అమ్మవారి కథాగానం పూజారి చేస్తూ ఉంటాడు. పెద్ద పులి వేషాలు, దొంగ పోలీస్ ఆటలు వంటి క్రీడా వినోదాలు జానపద కళలతో అత్యంత వైభోగంగా జరుపుకుంటారు. అమ్మ కోటి సూర్యకిరణాలతో దిష్టిబొట్టు, నుదుట సింధూరధారి అయి మణిద్వీపం నుంచి తరలి వచ్చిన అమ్మనే తలపిస్తుంది. పూసపాటి గజపతులు పౌరుష చిహ్నం తెల్ల ఏనుగు హుందాగా అమ్మకి ముందుగా నడిపిస్తూ ఉంటారు. కోట వెనక అడవిలోని వారు స్త్రీ వేషంలోని 5 పురుషులు ఎడ్లబండిపై వెళుతూ ఉంటారు. ఇది రైతుల రథంగా పిలువబడుతుంది. ఆనాటి రాత్రి రైతులకి విత్తనాలు పంచిపెట్టబడతాయి. ఇక ప్రధాన పూజారి 40-50 అడుగుల పొడవైన చింతకర్రకు అంటే దీనినే సిరిమాను అంటారు, అమర్చిన కుర్చీలో కూర్చుంటాడు. పైన పీఠంపై అమ్మని ఆసీనురాలుగా చేస్తారు. ఆ సమయంలో పూజారిని సాక్షాత్తు అమ్మవారిగానే భావిస్తూ అతడు విసిరే నాణాలు కానీ పువ్వులు కానీ దొరకడం అదృష్టంగా భావించి తమ పూజలో దాచుకుంటారు. ఈ పద్ధతి విజయనగర సామ్రాజ్య కాలంలో సిడిమ్రాను అనే పేర జరిగే ఉత్సవమే. కొక్కాలు ఉన్న ఆ మ్రాను స్వయంగా వారే వేలాడేవారు. 3 లాంతర్ల వద్ద ఉన్న ప్రధాన ఆలయం నుండి సిరిమాను రథం బయలుదేరి కోట వరకు 3 సార్లు తిరిగి చదురుపాడుకి చేరుతుంది. సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఈ రథాన్ని లాగి ప్రారంభిస్తారు. కోటపై నుంచి అశోక గజపతిరాజు రథ గమనాన్ని తిలకిస్తారు. సిరిమానోత్సవం జరపడానికి ఒకరోజు ముందు జరిగే తంతు కూడా పెద్ద ఉత్సవాన్నే తలపిస్తుంది. అంటే విజయదశమి తర్వాత సోమవారం నాడన్నమాట తొల్లేళ్ల ఉత్సవం అంటూ జరుగుతుంది. 2 తల్లి ఘటాలు, కంచు తయారీ 4 పిల్ల ఘటాలు ఈ ఉత్సవంలో ఉపయోగించబడతాయి. మద్దెలపాలెం కనకమ్మలో భాగంగా తొల్లేళ్ల ఉత్సవం చేస్తారు. ధన్యవాదాలు.